పిల్లలు కామన్ ఒక పదం వాడుతుంటారండి. పిల్లలే కాదు చాలా మంది కామన్ ఒక పదం వాడుతుంటారు. ఏం పర్వాలేదు చాలా డెడ్ ఈజీ అంటారు అనమాట. ఏంటంట ఈజీ కాదు, ఓన్లీ ఈజీ కాదు, డెడ్ ఈజీ అంటుంటారు. తెలుసా మీకు? విన్నారు ఎప్పుడని? పేపర్స్ పరీక్షలు రాసి వచ్చినప్పుడు ఎలా ఉంది పేపర్, ఎలా ఉండేదంటే చాలా డెడ్ ఈజీ అంటుంటారు. డెడ్ ఈజీ అంటే చాలా మంది పదవి సుప్రీం మీరు విని ఉంటారు అనుకుంటారు. డెడ్ అక్కడ ఎగ్జామ్ లోనే కాదు, చాలా కొన్ని ఈజీగా అయిపోయే పనులను అక్కడ దేన్ని ఎలా పెడతారు, ఎలా వాడుకుంటారంటే చాలా డెడ్ ఈజీ అంటుంటారు. తర్వాత మీరు కొన్ని సందర్భాల్లో మీరు చూడండి, మనం ఎవరైనా ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్న సందర్భాల్లో మనకు అడ్రస్ తెలియనప్పుడు, ఆ లొకేషన్ మనకు తెలియనప్పుడు ఎవరైనా ఫలానా వాళ్ళు ఎలా వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళు మనకు రూట్లు చెప్తుంటారు. మీరు ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగండి, అక్కడ డెడ్ ఎండింగ్ లో ఉంటుంది అని అంటుంటారు. ఎక్కడంట? డెడ్ ఎండ్ లో అంటుంటారు. సమాజంలో ఏ డెడ్ ఎండ్ అంటే ఎండ్ ని ఒక ముగింపును కూడా మనం ఈజీగా తీసుకుంటూ దాన్ని ఎలా పలుకుతుంటారు అంటే డెడ్ ఒక మరణానికి లేక డెత్ కి పోల్చుకొని మాట్లాడుతుంటారు. డెత్ కి పోల్చుకొని మాట్లాడుతుంటారు. చావుకి మనిషి భయపడతాడు, ఆ చావుడు కూడా డెడ్ ఈజీ అంటుంటారు. కానీ మనిషికి ఒకటి అర్థం కావాలి, ఈ జనన మరణాల మధ్యన ఉన్నటువంటి జీవితంలో ఎంత పోరాటం చేయాలి, ఎంత పోరాటం చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ పోరాట జీవితంలో ఎవరిని బట్టి ఎవరి కొరకు అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం భావించాలి. చాలా ప్రాముఖ్యంగా చాలా మంది అంటారు కదండి, జీవితం అనేది ఒక నోట్బుక్ లాంటిది అయితే ఆ నోట్బుక్ లో స్టార్ట్ అండ్ ఎండింగ్ ఈ రెండు పేపర్లు దేవుడు రాస్తాడంట, అదే బర్త్ అండ్ డెత్. కానీ మధ్యలో మిగిలిన పేజీలు ఎన్ని ఉన్నాయి కదా, వాటిని ఎవరు రాసుకోవాలి అంటే మనమే ఫిల్ చేయాలి. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదండి పరీక్షల్లో, పేపర్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఉంటుంది. స్టార్ట్ ఉంటుంది, హెడ్ ఉంటుంది. భారత ప్రధాని డాష్ ఎవరు అన్నారు అనుకోండి, హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డాష్ అన్నారు అనుకోండి, అప్పుడు మనం అక్కడ ఏమని ఫిల్ చేయాలి? ఎవరు ఉన్నారో వాళ్ళని ఫిల్ చేయాలి. దేవుడు కూడా మన జీవితాన్ని బర్త్ డాష్ డెత్ అన్నాడు, అందులో ఏం చేయాలి? మనం ఫీల్ చేయాలి. అలా ఫీల్ చేయడంలో జీవితం ఎలా ఉంటుంది అంటానికి ఎలా ఫీల్, ఎందుకు ఆ మిగతా మధ్యలో ఉన్న జీవితాన్ని ఎలా ఫీల్ చేయాలి, ఎందుకు ఎలా ఫీల్ చేయాలి, అసలు దేన్ని బట్టి దేని కొరకు అన్నట్టుగా బైబిల్లో కొన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు మనకు ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ఒకరోజు ఫిలిపిలో ఉన్న సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తారు. ఎందుకంటే ఫిలిప్ సంఘము పౌలు గారికి చాలా దగ్గరగా ఉంటుంది. ఫిలిప్ సంఘము ఒక సేవకుడిగా పౌలు గారు చేస్తున్న పరిచర్యలో చాలా అంటే చాలా ఆత్మీయంగా ఉంటారు. వాళ్ళు చాలా దగ్గరగా ఉంటారు. ప్రతిదీ కూడా పౌలు గారి విషయంలో చాలా సూక్ష్మంగా వాళ్ళు ఆలోచిస్తారు. అలా ఆలోచన కలిగినటువంటి ఫిలిప్ సంఘానికి పౌలు గారు ఉత్తరాన్ని రాస్తారు. ఉత్తరాన్ని రాసి ప్రారంభ అధ్యాయంలోనే కొన్ని మాటలు అంటాడని చెప్తున్నాడు సంఘానికి. ఒకసారి మీరు ఫిలిపిలకు రాసిన పత్రిక ఒకసారి మీరు అందరూ కూడా బైబిల్ తీయండి, తప్పనిసరిగా చూడటానికి మీరు ఒకసారి ప్రయత్నం చేయాలని నేను మిమ్మల్ని మనం చేసుకుంటున్నాను. ఫిలిప్పీన్స్ చాప్టర్ 1 వర్సెస్ 19 to 22. ఓకే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ అధ్యాయం उसका 19 से 22 तक हम पढ़ेंगे. ఓకే, మరియు నేను ఏ విషయంలో మనకి అంత 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 మీరు తర్వాత వెళ్ళి చదువుకోండి, పర్వాలేదు. మనం 21 నుంచి చదువుదాం. ఓకే, మీకు అర్థం కావడానికి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, అక్కడ పైన అనేక విషయాలు చెప్తాడు. ఆ విషయాలు చెప్తూ ఆయన వ్యక్తిగతంగా తన గురించి మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. ఎవరు? పౌలు గారు. మరియు నేను మీరైతే దేవునిలో చాలా ఆనందంగా ఉండండి, సంతోషం కలిగి ఉండండి.
సువార్త ప్రకటన విషయంలో, వాక్యపు విషయంలో, అన్నిటి విషయంలో మీరు చాలా ఆలోచన కలిగి ఉండండి. ఆయన పై వచనాల్లో ఆయన చెప్పుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా ఆయన పర్సనల్ గా తాను మాట్లాడతాడు సంఘానికి. ఏమైనా మాట్లాడతాడంటే, నా మట్టుకు బ్రతుకుట, నా మట్టుకైతే బ్రతుకుటకి ఇస్తే నేను బ్రతకాలి అనుకుంటే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చావు అనేది ఒకవేళ అనుకుంటే నాకు మేలు అనుకుంటాను. ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఏమిటి సార్ ఈరోజు బైబిల్ క్లాసు, అందులో ప్లస్ మనకి ఏంటంటే జయశల్ గారి యొక్క బర్త్డే కదా, బర్త్డే సందర్భంలో ఆయన చావును గురించి చెప్పిన విషయం ఎందుకు మాట్లాడతారు అంటే, మనం చావును గురించిన విషయం మాట్లాడటం లేదు. పౌలు గారి యొక్క ఇంటెన్షన్ ఎలాంటిది ఒకసారి మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఆయన ఉద్దేశం, ఆయన బ్రతుకు విధానంలో తాను తీసుకుంటున్నట్టు ఆలోచనలు ఏంటి చెప్తున్నాడు. తర్వాత మీరు క్రింది చూడండి, క్రిందికి వెళ్దాం డైరెక్ట్ గా 22వ వచనం నుంచి. ఆయనను శరీరముతో నేను జీవించుటయే నాకు పనికున్న పని సాధనమైన ఎడల నేను కోరుకుందును, నాకు తోచలేదు, ఈ రెండిటి మధ్య ఇరుకబడి ఉన్నారు. చూడండి, నేను వెడిలిపోయి క్రీస్తుతో కూడా, ఈ మాట మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, కానీ ఉన్నది అది మరి నాకు మేలు. ఇప్పుడు మీరు 24వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి, నోట్ చేసుకోండి ఒకసారి. ఆయన ఏమంటున్నాడు, ఈ ఆశ నాకైతే ఉంది. అఫ్ కోర్స్ నేను నేను బ్రతకాలి అనుకుంటే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చావు అంటే నాకు మేలు, కానీ నేను చావలేదు, శరీరంలో నేను ఉన్నాను. శరీరములో నేను ఎందుకున్నానో అక్కడ చెప్తున్నాడు చూడండి. ఆయనను నేను శరీరమందు నిలిచి ఉండుట నన్ను బట్టి కాదు. నిన్ను వెళ్ళిపోవాలనుకుంటే దేవుడు నన్ను పిలిచేసుకుంటాడు. తిమోతి పత్రికలో మనం చూస్తాం కదా, నా పనిని నేను పూర్తి చేసేసాను అంటాడు, నా పని కడముట్టించి తిని అంటాడు. పౌలు గారు తన జీవితంలో దేవుని కొరకు చేయవలసిన అనేకం చేసుకుంటూ వచ్చేసాడు. ఆయన చేసుకుంటూ వచ్చారు. అయినా కూడా ఆయన బ్రతికున్నాడు అంటే, అయినా కూడా యేసు, చూడండి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. స్టెఫెన్ గారు చిన్న వయసులోనే చనిపోతాడు, అవును కదండి. స్టెఫెన్ గారు చిన్న వయసులోనే చనిపోతాడు. ఆయన రాళ్లతో కొట్టబడి చనిపోతాడు. స్టెఫెన్ గారు చనిపోతున్న సందర్భాల్లో, స్టెఫెన్ గారిని రాళ్లతో కొట్టుతున్నటువంటి సందర్భాల్లో సమ్మతించారు కూడా ఎవరు? ఈ పౌలు గారు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. సమ్మతించిన ఈ పౌలు గారు ప్రభులోకి వచ్చిన తర్వాత ఈ పత్రిక రాసేటప్పటికండి చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆయన ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు, ఎన్ని భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేశాడు. ఆయన సొంత వారి నుండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఎదుర్కొన్నాడు. బయట ఉన్న వాళ్ళ నుండి ప్రాబ్లమ్స్ ఆయన ఎదుర్కొన్నాడు. శ్రమలు ఏర్పడ్డాయి. ప్రకృతిలో కొన్ని శ్రమలకు విపత్తుకు గురి అయిపోయారు వాళ్ళు. ఓడలు బద్దలైపోయి సముద్రంలో ఈదుకుండా రావాల్సిన అవసరం వచ్చింది. అనేక మార్లు దెబ్బలు తినవలసిన అవసరం వచ్చింది. ఇలా ఎన్నో కనబడతాయి మనకు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఓడ బద్దలైనప్పుడు ఆయన చనిపోలేదు, మీరు గుర్తించండి. ఒక సందర్భంలో అయితే పౌలు గారిని కొట్టేసి ఈడ్చుకుని చచ్చిపోయాడని బయటపడేశారు, అయినా కూడా అక్కడ చావలేదు. జాగ్రత్తగా ఆలోచించారు. కొట్టేశారు. కొట్టి ఆయన వాళ్ళు అనుకున్నారు ఈయన చచ్చిపోయాడు, ఇంకా ప్రాణం లేదు అనుకున్నారు. ఊరు బయట విసిరి పారేసి వెళ్ళిపోయారు. ఆయన బ్రతుకున్నాడు. ఈయన జరిగినా కూడా ఎందుకు బ్రతుకున్నాను అంటున్నాడు ఇక్కడ ఫిలిప్పీలకు ఉత్తరాన్ని రాస్తూ మాట్లాడుతాడు. ఈ రోజు జయశైల గారి యొక్క 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, పిల్లరా, చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, నిజంగా జయశైల గారి జీవితంలో కూడా జయశైల గారి జీవితంలో కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు ఆయన. మీరు అందుకే ఆయన పరిచర్యలో మీరు చూడండి, ఆయనకి రక్త సంబంధులు ఆయన వెనక ఎక్కువ కనబడరండి కాదు, ఉండరు.
తోడ పుట్టిన వాళ్ళు దూరం అయిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు, నా అనేవాళ్ళు దూరం అయిపోయారు. ఆయన పరిచర్యలో సంఘము నుండి కూడా బయట తోసివేయబడ్డాడు. ఒంటరి పోరాటాన్ని ప్రారంభించాడు. ఒంటరి పోరాటాన్ని ఎలా ప్రారంభించాడు, ఎప్పుడు ప్రారంభించాడంటే దాదాపుగా ఆయనకు 25 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుండి ప్రారంభించాడు. ఇప్పుడు 76 సంవత్సరాలు ఆయనకి. 75 ముగించుకుని 76లో అడుగు పెట్టాడు. ఆయన నా బంధువుల నుండి శ్రమలు అనుభవించాడు, స్నేహితుల నుండి శ్రమలు అనుభవించాడు, క్రైస్తవుల నుండి శ్రమలు అనుభవించాడు. పీడి సుందర్రావు అంటేనే ఒక దొంగ బోధకుడు అని ముద్ర వేసింది ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో ముద్ర వేశారు. ఆయన దయ్యం పట్టిన వాడు అన్నారు. ఆయన సభలు జరిగితే సభలకు వెళ్ళొద్దండి అన్నారు. ఆయన స్వస్థతలు లేవంటారు, అవి లేవంటాడు, వగరా ఎన్నో ఆయన మీద నిందలు మోపి ఆయన్ని బ్లేమ్ చేశారు. ఎన్నో సందర్భాల్లో బ్లేమ్ చేశారు. మతపరమైన విధ్వంసాలు పుట్టిస్తాడని కొంతమంది సంఘటనకు సంబంధించిన వారిని రచ్చగొట్టారు ఆయన మీద. ఎన్నో 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 చేశారు. మరియు మీరు ఎన్నో 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 జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అన్ని అనుభవించడమే కాదు. మీరు ఎప్పుడైనా జయశంకర్ గారి ఫోటోని జూమ్ చేసి చూడండి ఒకసారి. ఇక్కడ ఇలా ఆయనకు చిన్నగా దెబ్బ తగిలినట్టు గాయం లాంటిది ఉంటుంది, గీత కోసినట్టు గీత ఉంటుంది. ఎప్పుడంటే ఆయన ప్రయాణం చేసే సందర్భంలో కారు యాక్సిడెంట్ అయిపోయింది, కారు గుద్దేసింది. ఆయన చచ్చిపోవాలి కానీ చావలేదు. ఇవన్నీ కూడా ఎందుకు అని మనం ఆలోచించుకున్నప్పుడు అండి, ఈరోజు పడని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, ఆ రోజు యేసుప్రభుని వద్దనుకున్న ఈ సమాజం, మరణించిన వారిని, చనిపోయిన వారిని బ్రతికించిన మహోన్నతుడైన ఆ దేవుని కుమారుని, క్రీస్తుని, లోక రక్షకుడిని తుంచిన, అంటే వద్దు అన్న ఈ సమాజం ఆయన అనుసరించి ఆయన సేవకుల్ని ఎవరు స్వీకరిస్తారు? అందులో మనకు ఏం డౌట్ లేదు పిల్లలు. కానీ ఇక్కడ మీరు మరలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను పౌలు గారి విషయాన్ని చెప్తూ జయశాలి గారి యొక్క విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే, ఒక పౌలు గారిని వెంబడించిన, పౌలు గారిని రోల్ మోడల్ గా తీసుకున్నటువంటి జయశాలి గారు బెదరలేదు, భయపడలేదండి. సమాజంలో ఒంటరి పోరాటం చేస్తున్నా. అది ఆయనకున్న ధైర్యము ఎక్కడిది అంటే, మొదటిది క్రీస్తులో ఉంది, రెండోది పౌలు గారి జీవితంలో ఆయన తీసుకున్నటువంటి. అందుకే అంటాడు, అప్పుడప్పుడు జయశాలి గారు మాట్లాడుతుంటారు, నాకు ఇంత ధైర్యంగా నేను మీడియా వాళ్ళని, రాజకీయ నాయకులందరినీ కూడా ఎందుకు నేను జడ్జిమెంట్ చేస్తుంటాను, ఎందుకు వాళ్ళ మీద నేను గర్జిస్తుంటాను అంటే, నాకున్న బలం ఒకటే, బైబిల్ అంటుంటాడు. ఎందుకంటే జ్ఞానులను వాళ్ళని బుద్ధిహీనులుగా, వాళ్ళని సిగ్గుపరచుటకు జ్ఞానం లేని వాళ్ళని నేను ఎన్నుకున్నాను అంటాడు. పిల్లరా, పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ నేను అనేక మార్లు చావవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి, చనిపోవాలి, నేను చనిపోవాలంటే నాకు అది లాభమే, కానీ నేను ఇంకా కూడా శరీరములో ఉన్నాను అంటే కారణం ఏంటి అంటే, అది మీ కొరకు చాలా అవసరమై ఉన్నది. అవసరమే కాదు అంటున్నాడు చూడండి, అవసరమే కాదు, మరి 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 అవసరమై ఉన్నది అన్నాడు. అవును పిల్లరా, ఈరోజు జయశాలి గారు ఈ హృద్వ్యాపములో 76 సంవత్సరానికి వచ్చినప్పటికీ కూడా ఆయన ఇంకా శరీరములో ఎందుకు నిలిచున్నాడు అంటే ప్రభునందు పిల్లరా, మనలను బట్టి క్రైస్తవ సమాజానికి క్రీస్తు జెండా ఎగిరి వేయడానికి దేవుడు ఆయన మన మధ్యలో మనలను బట్టి అవసరంగా ఉంచాడు. అందుకే మనల్ని బట్టి మరొక నూతన సంవత్సరాన్ని ఆయనకి ఏం చేశాడు? దయా కిరీటంగా పెట్టాడు ఆయనకి. ఇక్కడ పౌలు గారు అదే అంటున్నారు, మనం కూడా ఆ ఒక జయశాలి ఒక పీడి సుందర్రావు గారు బ్రతికున్నారంటే మనల్ని బట్టి అవసరమై ఉన్నాడు. మనము బ్రతికున్నాము అంటే, మనము కూడా అఫ్కోర్స్ మనం కూడా బ్రతికున్నాము అంటే
ఎందుకు బ్రతికున్నాము అంటే ఈ జనన మరణాల మధ్యన ఉన్నటువంటి ఈ కాలాన్ని దేవుని కొరకు రాసుకోవడానికి, దేవుని కొరకు రాసుకోవడానికి. నేను అదే కూర్చున్నప్పుడు ప్రభుదాస్ గారు చెప్తున్నప్పుడు నేను అదే అనుకున్నాను. జయశాల్ గారి 76 సంవత్సరాలలో అడుగు పెట్టాడు అంటే ఒక మోడల్ చెప్పాలంటే అండి, ఆయన వయసులో ఆయనకున్న అనుభవం కూడా నాకు వయసు లేదు. నాకు ఇప్పుడు 47 ఇయర్స్ రన్నింగ్ అండి, 46 అయిపోయింది, 47లో నేను పెట్టాను. అంటే నాకంటే 40 సంవత్సరాల పెద్దోడు. ఈ 40 సంవత్సరాల ఎలా పెద్దోడు అంటే అంటే నేను పుట్టటానికి ముందు నుంచి కూడా దాదాపుగా ఎప్పటి నుంచి అంటే దాదాపు 36 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఆయన ఎక్కడ 30 సంవత్సరాల నుంచి కాదండి, నేను పుట్టడానికి ముందు నుంచి కూడా ఆయన ఏం చేశాడు? సువార్త పనులు, దైవ కార్యక్రమంలో ఆయన నిజంగాండి పరిశోధన అనే పదానికి అర్థం చూపించినటువంటి మొట్టమొదటి మా గోడండి మన ఇండియాలో ఎవరంటే, పరిశోధన అనే పదానికి నిజమైన నిర్వచనాన్ని చూపించినటువంటి వారు ఎవరంటే శ్రీ జయశాలి తెలుసుకున్నారు. పరిశోధన. ఏ పరిశోధన? బైబిల్ పరిశోధన. అందుకే చూడండి, మీరు ఎప్పుడన్నా చూడండి, బైబిల్ రీసెర్చ్ సెంటర్ అంటుంటాం మనం. అవును కదా, బైబిల్ రీసెర్చ్ సెంటర్ అంటుంటాం మనం. బైబిల్ని మనం పరిశోధించాలి అనేటటువంటి ఒక జ్ఞానమును ఆలోచనలు మనలో స్ఫూర్తిగా నింపింది ఎవరు అంటే పిడి సుందర్రావు గారు. నిజంగా చూడండి, ఇప్పుడు పిడి సుందర్రావు దగ్గర నేర్చుకున్న వాళ్ళు కానివ్వండి, నేర్చుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కానివ్వండి, ఆయన కొంచెం బయట ఉన్న వాళ్ళు కూడా చూడండి, ఈరోజు ఏది పెడతారంటే బైబిల్ రీసెర్చ్ సెమినార్స్. ఏ సెమినార్లు అండి? బైబిల్ రీసెర్చ్ సెమినార్. రీసెర్చ్ చేయాలి. బైబిల్ పరిశోధన, లేఖనాల పరిశోధన సదస్సు అంటుంటారు. బైబిల్ రీసెర్చ్ సెమినార్స్, రీసెర్చ్ చేయాలి దాన్ని, పరిశోధన. మరి ఈ పరిశోధన అనే పదానికి నిర్వచనాన్ని ఎవరు దానికి వాళ్ళు దాన్ని బలంగా చూపించగలిగారు అంటే ఆయన జయశాలి గారు. సరి అయిన అర్థం చూపించాడు. మరి అలాంటి అప్పుడప్పుడు చూడండి, నిజంగా మీకు ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక జరిగిన సంఘటన గుర్తు చేసి నేను ముగిస్తాను. 2012లో నేను ఊర్లో మీటింగ్ పెట్టాను. జయశాలి గారిది మానవిలో మీటింగ్స్ పెట్టాను. 5 రోజులు పెట్టాను. అప్పుడు 2012లో 5 రోజులు మీటింగ్ పెట్టాను. ఆ మీటింగ్ లో చాలా ఆటంకాలు జరిగాయండి. చాలా ఆటంకాలు జరిగాయి. యాక్చువల్లీ మొదటి రోజు మీటింగ్ లో అసలు జయశాలి గారు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే లేట్ అయిపోయింది. సమ్ కారణాల ప్రాబ్లమ్స్ బట్టి లేట్ అయిపోయి ఫ్లైట్ మిస్ అయిపోయినప్పుడు 2 days తర్వాత నేను వస్తాను అన్నారు. అంటే సెకండ్ డే వస్తాను అన్నారు ఎవరు? జయశాలి గారు. ఫ్లైట్ మిస్ అయిపోయింది, రేపు బయలుదేరతాంలే అన్నారు. అప్పుడు నేను ముందుగా ఒకే మాట పట్టుకుని కూర్చున్నానండి, ఈ రోజే మీరు రావాలి. అరే ఈ రోజు వస్తే నేను చెప్తాను ఆ వాక్యం అంటే నేను ఒకే మాట అన్నాను, మీరు వచ్చి చెప్పకపోయినా పర్వాలేదు, మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చుని ఆశీర్వాద ప్రార్థన చేస్తే చాలు. ఇలాగే అన్నాను. ఎందుకు తెలుసా అండి? మీరు గమనించండి, స్టేజ్ మీద ఆయన అలా కుర్చీ మీద కూర్చుంటే అక్కడ ఆ కుర్చీ మీద ఆ స్టేజ్కి ఉన్నటువంటి అలంకారమే వేరుగా ఉంటుందండి. ఒక కళ. నిజంగా ఆయన ఇప్పటికి మీరు ఆయన ఫేస్ చూడండి, లయన్ లో ఉంటది. ఆయన ఆ ముసలి ఆ పక్కన అలా చేతులు పట్టుకుని వస్తుంటారు, మధ్యలో అలా లయన్ అలా వస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంటదండి. సింహం అలా వస్తుంది అన్నట్టుగా ఉంటది. ఆ ముఖములో ఆ గాంభీర్యం, ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ ఒక బలం, ఇదంతా కూడా మనం చూస్తున్నప్పుడు అండి, దేవుడు కనీసం నా కొరకు ఒక సేవకుడుగా బ్రతకాలంటే నా కుమారుని మీరు చూడండి అని చూపించడానికైనా ఈ 76 సంవత్సరం వరకు మన ముందు ఆయనను సజీవంగా ఉంచాడు అనుకుంటున్నాను.
ఎందుకొరకు అంటే ఎందుకొరకు ఆయన ఇంకా ఈ 76 సంవత్సరాల వరకు కూడా బ్రతికున్నాడు అంటే మనలను బట్టి మనల్ని బట్టి రైట్ అండి. జయశాలి గారు మనల్ని బట్టి 76 సంవత్సరాలు ఇంకా శరీరంలో ఆయన ఇంకా సజీవంగా ఉన్నాడు అంటే మరి మనం ఎవరిని బట్టి ఉన్నాం? మనం ఎవరిని బట్టి ఉన్నాం? ఎవరికి బతున్నాం? మన శరీరం ముందు మనం ఇంకను ఎవరి కొరకు సజీవంగా నిల్చున్నాం? చదవడానిక, సంపాదన చేయడానిక, ప్రాపర్టీని కూడబెట్టడానిక, పెళ్లి చేయడానిక, సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానిక? అఫ్కోర్స్ అండి, ఏ భూమి మీద డబ్బు ఉన్నవాడికి, అధికారం ఉన్నవాడికి సమాజం విలువిస్తుందేమో, కానీ దేవుడు అలా కాదు. ప్రభునందు ప్రియులారా, సమాజంలో నేను కూడా చాలా మందిని చూశాను. మనలో ఇక్కడ కూర్చున్న వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటది, అనుభవం ఉంటది. సమాజంలో ఉన్నవాడికి ఒక రకము, లేనివాడికి ఒక రకం, ఉన్నవాడిని ఒక రకం గౌరవిస్తుంది, లేనివాడిని ఒక రకంగా గౌరవిస్తుంది. కానీ దేవుడు అలా కాదు కదా. దేవుడు అలా కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని వారు, మనం బ్రతకడం మొదలు పెట్టామనుకోండి, ఆయనకి ఆనందంగా ఉండగలిగితే ఆయన చాలా సంతోషిస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, 76 సంవత్సరాలు జీవితాన్ని ఇంకనూ ఆయన రుచి చూడగలుగుతున్నాడు ఒక జయశాలి గారు అంటే, ఆయన తన కొరకు బ్రతికిన దినాల కంటే ఎక్కువగా, ఆయన బ్రతికిన దినములు సగం కంటే ఎక్కువగా ఆయన ఎవరి పరిచర్య కొరకు బ్రతికాడు తెలుసా? ప్రభు పరిచర్య కొరకు ఆయన బ్రతికాడు. అందుకే సామెతల గ్రంథంలో కూడా ఉంటది కదండి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనట ఆశీర్వాదకరము అన్నాడు. నీతివంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. చూడండి, ఈరోజు పొలిటికల్స్ లీడర్స్ ఎవరో ఉంటారండి, వాళ్ళ బర్త్డే వచ్చింది, ఏదో రోడ్డు మీద ఎన్నో పెద్ద 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 బోర్డులు వేస్తుంటారా వేరండి. ఆ రోడ్డు నిండా బ్యానర్లు నిండే వాళ్ళ గురించి ఇంత శుభకామన అంటుంటారు, జన్మదినోత్సవాలు. అవును కదండి, సెలబ్రేట్ అంత సెలబ్రేషన్ చేసుకుంటారు వాళ్ళు. పాడు చేయడానికి నిలబడిన ఈ పొలిటికల్ లీడర్స్ విషయంలోనే ఇంత సెలబ్రేట్ చేసుకుంటే, ఒక ఆత్మను కాపాడి దేవుని నిలబెట్టడానికి స్ఫూర్తిని నింపే ఒక దైవజన విషయంలో మనం సెలబ్రేట్ చేసుకోకూడదండి? చేసుకోకూడదా? ఎందుకు చేసుకోకూడదు? బైబిల్లో అందుకు అన్నాడు కదా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆస్వాదకరం అన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, ఇక్కడ పౌలు గారు కూడా అంటారు కదా, నేను అందుకే ఆయన ఎందుకు బ్రతికున్నాడు అంటే, తన కొరకు తాను బ్రతకలేదండి, ఆయన మన కొరకు బ్రతికాడు. మనల్ని దేవుల్లో నిలబెట్టడానికి బ్రతికించాడు. ఆయన ఎన్నో మాటలతో స్ఫూర్తిని ఇవ్వడానికి ఆయన బ్రతికున్నాడు. మరి బ్రతికున్న ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే, మనము ఆయనలాగా దేవుని కొరకు మరొకరిని కాపాడుకోవడానికి ఈ శరీరం అందు ఉన్నాము అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు పిల్ల. అలా మర్చిపోకుండా ఆ మహానుభావుని గుర్తు చేసుకుని, నేను కూడా నా దేవుడు నా శరీరములో నన్ను నిలబెట్టాడు, అది మరొకరి కొరకు అని మనం ఒకవేళ అనుకోగలిగితే పిల్లరా, మన జన్మానికి మనం ఏం చేసిన వారం అవుతాం తెలుసా? సార్థకతను చేకూర్చిన వారం అవుతాం. మన జన్మకు మనం సార్థకతను చేకూర్చిన వారం అవుతాం. సమాజంలో ఎవరెవరు ఏదేదో చేయాలి అనుకుంటారు, కానీ మనం దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలని మనం ఎందుకు అనుకోకూడదు? ఆలోచించండి. దేవుని కొరకు శరీరం ముందు కొందరిని కాపాడట కొరకే జయశాలి గారు మన కొరకే, మనం మరొకరి కొరకే శరీరం ముందు నిలిచి ఉన్నాము, సజీవంగా ఉన్నాము అని గుర్తెరిగి, మరి ఆ మహానుభావుడు జయశాలి గారి కొరకు మీరందరూ కూడా మీ నిత్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని మనం చేసుకుంటూ, ఇంకనూ ఆయన ఆరోగ్యంగా మనకు ఇప్పటి వరకు నేర్పింది చాలా. ఆయన మనకు ఏం నేర్పకపోయినా పర్వాలేదు, ఒక పెద్దవాడిగా, అనుభవం కలిగిన వాడిగా, ఒక గొప్ప దైవజనుడుగా ఆయన మన ముందు, మన ఎదుట సజీవంగా మన ఎందు ఆయన ఉంటే చాలు ప్రియులారా. దేవుడు ఆయనను ఆరోగ్యంతో ఉంచులాగా మనమంతా కూడా నిత్యము మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నిలిచి ఉన్నది శరీరములో
మనల్ని బట్టి అయితే మనం ఎవరి కొరకు నిల్చున్నాం? అది మన ముందు క్వశ్చన్ ఉంది, ప్రశ్నగా ఉంది. దేవుడు ప్రశ్నగా మన ముందు ఉంచాడు. మరి దానికి ఉత్తరం, దానికి ఆన్సర్ మీరేం రాస్తారు? దానికి ఆన్సర్ మీరేం రాస్తారు? దానికి ఉత్తరం మీరేం రాస్తారు? మీరు ఎవరి కొరకు, ఎందుకొరకు అన్నారు అనుకోండి, ఏమని ఉత్తరం రాస్తారు? ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. మనసులో, హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. ఓకే, వచ్చే వారం రోజు మనం ఒక అద్భుతమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి జయశాలి గారు నేర్పిన అంశంతో ఈ బైబిల్ తరగతిలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని ముందు కార్యక్రమంలోకి మనం వెళ్ళిపోదాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన నాయన, మీ కుమారుడు తండ్రినైనా మరి జయశాలి శ్రీ పిడి సుందరరావు గారిని తండ్రినైనా జ్ఞాపకం చేసుకొని ఆయన జన్మదినాన్ని తండ్రినైనా మరి ఆచరించుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి మనం చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, ఆ రోజు పౌలు గారు తన శరీరం ముందు నిలిచి ఉండట తండ్రి మీ కొరకే అని చెప్పాడు. అవును, ఈరోజు మీ కుమారులు, మీ దాసులు తండ్రి, మా ఆత్మీయ తండ్రి జయశాలి గారు తండ్రి శరీరం ముందు నిలిచి ఉండట అది మా కొరకు అని మేము నమ్మేము. మమ్మల్ని బలపరచడానికి, మమ్మల్ని ధైర్యపరచడానికి, మీ కొరకు మమ్మల్ని బలవంతులుగా చేయడానికి అని మేము నమ్ముతున్నాం ప్రభువా. మరి మేము నిలిచి ఉన్నాం. మేము ఎవరి కొరకు? మాకు ఒక ప్రశ్నగా తండ్రినైనా మీరు మా ముందు మా జీవితాన్ని మీరు అడుగుతున్నారు ప్రభువా. మరి మేము మా జీవితంలో ఎవరి కొరకు అన్న సరి అయిన ఉత్తరాన్ని తండ్రిని మేము వెతికి మా బ్రతుకు దేనికోసం అని తెలుసుకున్నటువంటి మేము మరొకరిని రక్షించటానికి, మేము రక్షింపబడటానికి, మిమ్మల్ని మహిమపరచటానికి అని గుర్తెరిగి ఆ జీవితాన్ని మీ కొరకు పూర్తిగా ఫుల్ఫిల్ గా చేసుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటూ 76వ సంవత్సరం యొక్క జన్మదినాన్ని ఆచరించుకుంటున్నటువంటి మీ దాసులను తండ్రి నైనా, మీ తండ్రి గారిని కూడా మీ చేతికి అప్పగించి ఆయనకు ఆరోగ్యాన్ని, ఇంకనూ ఆయుష్నిచ్చి తండ్రినైనా చల్లగా మా మధ్యలో ఉంచమని కోరుకుంటూ మీ కుమారుని, మమ్మల్ని అందరినీ కూడా మీ చేతికి అప్పగించి ఈ ప్రార్థన మా ప్రభును, మీ ప్రియ కుమారులైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఓకే అండి, మరి జయశాలి గారిని జ్ఞాపకం చేసుకొని ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మన ముందు కేక్ ఉంది. ఓకే అండి, మరి చివరిలో కేక్ కత్తిరిద్దాం. ఓకే, ఒక పల్లవి, ఒక చరణం పాట పాడండి. కృష్ణ పాడతాడు ఒక పాట. ఓకే, కొంచెం సాగుతాం. జయశాలి గారు చెప్పిన ప్రసంగాన్ని బట్టి మరి ఈ గ్రంథాలు ఎంతో తెలివిగా, ఎంతో జ్ఞానంతో ఆ పాటలను, ఆ మాటలను చక్కటి జ్ఞానంతో రాయబడి ఈ పాట భక్తుల చరిత్రను బట్టి వారి జీవితాన్ని బట్టి ఈ సృష్టి కలిగించి నడిపించినది దైవమే, ఈ భూమిపై ఉన్న రంగులందరూ పిల్లలే. ఈ సృష్టి కలిగించి నడిపించినది దైవమే, ఈ భూమిపై ఉన్న నరులంతా తన పిల్లలే. క్షమించండి, పాట వేసింది సహోదరి. ట్రాక్ ఏనమ్మా? ట్రాక్ ఉందా? లేదమ్మా ట్రాక్. ఎలాగే పాడనా? ఉందా? డాక్టర్
హలో వెలిగించి నడిపించినది దైవమే, ఈ భూమిపై ఉన్న నరులంతా తన పిల్లలే. నీకోసమే ఎదురు చూశాడని, ఈ తరములో నీవు రావాలని, తన మహిమకే కీర్తి తేవాలని నేస్తమా. దేవుని ఆశ తనకు పిల్లలు కావాలని, ఆ తండ్రి పనిలోనే బ్రతుకంతా సాగాలని. దేవుని ఆశ ఆశ తనకు పిల్లలు కావాలని, ఆ తండ్రి పనిలోనే బ్రతుకంతా సాగాలని. ఈ సృష్టి కలిగించి నడిపించినది దైవమే, ఈ భూమిపై ఉన్న నరులంతా తన పిల్లలే. విసిగించిన మాటను మరువకు, ఏ పదవిని ఆశించకు, శోధించిన నీవు పరిమాణకు. అవమానమే ఎదురైనా బహుమానమే ఉంది, గురి చూడుము. దేవుని ఆశ నీవే కావాలని, దేవుని ఆశ తనకు పిల్లలు కావాలని, ఆ తండ్రి పనిలోనే బ్రతుకంతా సాగాలని. దేవుని ఆశ తనకు పిల్లలు కావాలని, ఆ తండ్రి పనిలోనే బ్రతుకంతా సాగాలని. దేవుని స్తోత్రం. పరిపూర్ణ సమయం వాడికి నిమిత్తము బ్రదర్ జోసెఫ్ అని ప్రార్థన చేస్తాడు. ఓకే, రాజు వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ మహాగణుడ ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ అమూల్యమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. తండ్రి, మా కొరకు తండ్రి మీ కుమారుడిని, మీ ప్రియ కుమారుడైన తండ్రి, మా ఆత్మీయ తండ్రి జయశాలి గారిని తండ్రి, మా కొరకు తండ్రి మమ్మల్ని బట్టి ఇప్పటి వరకు తండ్రి ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. తండ్రి, మా కొరకు మేము మీ మాటలను గురించి నేర్చుకోవడానికి తండ్రి ఆయనకు మంచి ఆరోగ్య భాగ్యాన్ని దయచేయండి తండ్రి. జయశాల గారు ఇలాంటి పుట్టినరోజు ఇంకా జరుపుకోవడానికి తండ్రి మంచి అవకాశాన్ని అనుగ్రహించండి తండ్రి. తండ్రి, అలాగే మీ కుమారుని ద్వారా మంచి మాటలు మాకు వినిపించారు తండ్రి. ఆ మాటల అనుసారంగా మేము నడిచి, మీ మాటల అనుసారంగా మేము బ్రతికే భాగ్యాన్ని దయచేయండి దేవా. తండ్రి, మీకు దాసులైన ఇద్దరు తండ్రి ఇక్కడ చేరున్న ప్రతి ఒక్కరు తండ్రి మిమ్మల్ని ధ్యానించడానికి మాకు మంచి అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి మీ కుమారుడైన మా ఆత్మీయ తండ్రి జయశాలి గారు తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పించుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ఓకేనండి, చాలా సంతोषम। మరి జయశాలి గారు 76 साल प्रभु ने संभाल कर और आगे 76 में प्रभु ने लेके आया, इसके लिए 77 में लेके आया, इसके लिए प्रभु का बहुत बहुत आभारी, बहुत धन्यवाद। प्रभु आपको धन्यवाद। आइए बर्थडे में जाएंगे और डैडी के लिए, समस्ता के लिए, जितने भी लोग ईवे में सेवा कर रहे सभी के लिए వారందరి నిమిత్తం మరి మన దేశంలో అటువంటి సేవకులు పుట్టాలి, మరి దైవజనులు చెప్పిన రీతిగా మనం ఎవరి గురించి అని మరి జయశాలి గారు, పౌలు గారు మరి మన గురించి వాళ్ళు బ్రతికారు, మనం ఎవరి గురించి అని బోధించే వారిగా ఆసక్తి కలిగిన, పౌరుషం కలిగిన దైవ గ్రంథాన్ని రుజువు చేసి జయశాలి లాంటి దైవజనులు కావాలి. అందుకు ప్రతి వారు సిద్ధపడే రీతిగా సొలొమోన్ అన్న గారు ప్రార్థన చేస్తారు. కేక్ కటింగ్లు వెళ్ళిపోతారు. ప్రార్థించుకున్నామండి.
అతి మిగిలిగా ప్రేమించిన మా పరలోకపు దేవ, నీ శ్రేష్టమైన నామానికి వందనాయన. అన తండ్రి, ఈరోజు ముఖ్యంగా తండ్రి, అన తండ్రి మా ఆత్మీయ తండ్రి జయశాల గారు తండ్రి, ఆయన పుట్టినరోజునైనా అన తండ్రి మా కోరిక తండ్రి 21వ శతాబ్దంలో తండ్రి మా కొరకైనా పుట్టించి మంచి జ్ఞానాన్ని తండ్రి మాకు నేర్పించారని ఆయన. అవున తండ్రి, ఆయన తండ్రి పడిన తపతనం తండ్రి ఎంతో మందిని తండ్రిని సేవలో నిలబెట్టాడు ఆయన. ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఆశని కాపాడమని వేడుకుంటాను ఆయన. మన తండ్రి ఈ సందర్భంగా తండ్రి నీ దాసులు మరి తండ్రి అబ్రహాం గారు, ప్రభుదాస్ గారు, కృష్ణ గారు అందరికీ జ్ఞాపకం చేసుకున్నాను ఆయన. మన తండ్రి ఆత్మీయ తండ్రి అడుగుజాడలో మేము కూడా నడిచి తండ్రి ఆయన తండ్రి మాకు నేర్పిన కొంతైనా తండ్రి మాకు నేర్చుకొని తండ్రి ఎంతో మంది తండ్రి వాక్యం తెలియని పిల్లలకు తండ్రి వాక్యం ప్రకటించే మధ్య ధైర్యాన్ని మనం కోరుకుంటాం ఆయన. మన తండ్రి మరొకసారి చిరోజుని బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటాం. ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటాం మా కన్న తండ్రి, ఆమేన్. రండి, ముందుకు రండి. కేక్ కటింగ్ కార్యక్రమం ఇలా రండి. इधर आ जाओ, सेंटर आ जाओ आप लोग, सेंटर सब हाथ पकड़ो, हो गया? सब खड़ा हो जाएंगे प्रभु का महिमा के लिए. केक कटिंग. हैप्पी बर्थडे टू यू. ఓకే, కళ్ళు మూసుకుందాం. మన మధ్యలో అబ్రామయ్య గారు మొదటి ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగిస్తారు. దయగల తండ్రి, ప్రేమ కలిగిన నాయన, మీరు చేసినటువంటి మహా ఉపకారములన్నిటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు తండ్రినైనా మీకు మా దేశాల గారి యొక్క 76వ జన్మదినాన్ని తండ్రినైనా మేము ఈ విధంగా జరిపించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రములు ప్రభావ. మీకు మా జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు ఆరోగ్యాన్ని దయచేసి మా మధ్యలో ఇంకొక తండ్రినైనా శరీరంలో ఉంచమని కోరుకుంటున్నాం. వచ్చిన పిల్లలందరినీ బట్టి మీకు స్తోత్రములు ప్రభావ. మరి మేము శరీరములు ఇందుని బట్టి నిలిచి ఉన్నాము అని ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలన చేసుకొని నైనా వారి మిగిలిన జీవిత కాలాన్ని తండ్రినైనా మీ కొరకు పూర్తి చేసుకుని దానికప్పుడు అనుగ్రహిస్తున్నది నడిపించమని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా మీ కుమార్తె సోనిని కూడా తండ్రినైనా ఈరోజు అడ్మిట్ చేసి ఉన్నారు నైనా హాస్పిటల్లో. రేపు దినాన్న డెలివరీ అని చెప్పారు. ఆ బిడ్డ కూడా కావాల్సిన ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేయండి. మరి ముఖ్యంగా మీ కుమారుడు తండ్రినైనా మా సహోదరుడినైనా మరి విజయ్ అయినా మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆయన పోగొట్టుకున్నటువంటి అయినా మరి ఆయన విడిచి వెళ్ళిన కుటుంబమైనా తండ్రి, భార్య, పిల్లలు, బంధువులంతా కూడా దుఃఖంలో ఉంటుండగా తండ్రి వారికి కావలసినటువంటి ఆదరణను అనుగ్రహించమని వారి పిల్లలను తండ్రినైనా బలపరిచి మీరు కాపాడమని కోరుకుంటున్నాం ప్రభు. ఈ దుష్టుల యొక్క దృష్టి తండ్రి ఆ కుటుంబం మీద పడకుండా తండ్రినైనా భద్రంగా కాపాడమని కోరుకుంటున్నాం ప్రభు. మీరు ఆ కుటుంబానికి తండ్రినైనా నాయకుడుగా, తండ్రిగా, పెద్దగా మీరే ఉండి తండ్రినైనా మీ సంరక్షణలో
ఆ కుటుంబాన్ని ముందుకు నడిపించండి తండ్రి నాయన. ప్రత్యక్షంగా పరోక్షంగానైనా ఆ కుటుంబానికి సహకరించిన వారందరినీ దీవించండి తండ్రి నాయన. ప్రతి ఒక్కరూ ఆ కుటుంబానికి అభయాన్ని ఇచ్చి మేము ఉన్నామని తండ్రి నాయన నిలిచేవారిగా మంచి మనసుతో ముందుకు సహాయం చేయండి. ఎవరు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా తండ్రి ఆ కుటుంబం మీద మీ దృష్టి నుంచి ఆ బిడ్డలను కాపాడమని కోరుకుంటున్నాం ప్రభు. మరొకసారి వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంగా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరే తండ్రి బలపరచమని కోరుకుంటూ మరొకసారి మీకు జయశాలి గారిని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించి ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రియ కుమారులైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమె మన తండ్రి దేవుని ప్రేమ ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆనంద సహవాసం జయశాలి గారితోనూ వచ్చిన బిడ్డలతోనూ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులతోనూ సదాకాలము తోడుకొని నడిపించిన